నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బూరుగుపూడిలో మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం. అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్న మార్గాని భరత్రామ్. వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రశంస. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి. సైనికుల త్యాగాలు గుర్తించాలని వరుణ్ తేజ్ పిలుపు. మిల్లెట్స్ ప్రోత్సాహంలో ట్రూ గుడ్ సంస్థ కృషి అభినందనీయం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ చలో సెక్రటేరియట్. షర్మిల సహా కాంగ్రెస్ సీనియర్ నాయకుల అరెస్ట్. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు 2002, 2007, 2014 పాలక వర్గాల్లో కార్పొరేటర్లుగా ప్రాతినిధ్యం వహించిన వారితో మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెక్రటరీ గూడూరు రాధిక ఆధ్వర్యంలో బూరుగుపూడిలోని పొలసానపల్లి హనుమంతరావు తోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్, వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పలువురు మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరిని, ఎమ్మెల్యే అభ్యర్థి మార్గానిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. గూడూరు మంచి సహృదయుడు, విద్యావేత్త అని, వైద్యుడిగా ప్రజలకు సమర్థవంతంగా సేవలందించి రాజకీయాల్లోకి వచ్చారని, అటువంటి నాయకుడిని ప్రోత్సహించడం ద్వారా రాజకీయాల్లో మంచి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మార్గాని భరత్ ఇప్పటికే ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ అవకాశం కల్పించాలని, ఆయన ద్వారా మరింతగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాజీ కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. భరత్ మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్లకు చాలామంది పార్టీ తమను వినియోగించుకోవటం లేదని చెప్తున్నారని, వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. గూడూరి రౌతు మాట్లాడుతూ చాలా అనుభవజ్ఞులైన మాజీ కార్పొరేటర్లు ఈ సమావేశానికి వచ్చారని, వారి సహకారంతో వైసీపీని మరింతగా ముందుకు తీసుకువెళతామన్నారు. ఈ విధంగా 3 పాలక వర్గాల్లో కార్పొరేటర్లుగా పనిచేసిన వారందరినీ ఒకే చోట చేర్చి ఆత్మీయ సమావేశం నిర్వహించిన గూడూరి రాధికకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి పొలసానపల్లి హనుమంతరావు గారి యొక్క గార్డెన్స్లో ఇవాళ మాజీ కార్పొరేటర్ 3 టర్మ్స్కి సంబంధించిన కార్పొరేటర్స్ అందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చి మనం అందరం కూడా ఒక ఆత్మీయ కలయిక కింద ఇవాళ ఇక్కడ అందరం కూడా మనం కూర్చొని మాట్లాడుకోవడము, మనలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ మనస్పర్ధాలని క్లియర్ చేసుకునే ఒక వేదిక కింద మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఆర్థికంగా చాలా మంది ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నవాళ్ళు. నేను ఒకటే కార్యకర్తల మీటింగ్ ప్రతి వార్డులో కూడా కార్యక్రమం పెడతా ఉన్నాను. కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే భరోసా కల్పిస్తాం. మనం ప్రతి వార్డులో కనీస పక్షాన వార్డ్ కమిటీ వేసుకుని ఒక 50 మంది నిఖార్సైన కార్యకర్తలు తయారు చేస్తాము. ఆ కార్యకర్తలకు అందరికీ కూడా ఆర్థికంగా భరోసా కల్పించే కార్యక్రమం. వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పిల్లలకి రేపు దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో జగనన్న ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే, డాక్టర్ గారు ఎంపీ అయిన తర్వాత మన కార్యకర్తల పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉద్యోగ కల్పన తీసుకొచ్చే కార్యక్రమం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. రాజమండ్రిలో మాత్రం నేనైతే మాత్రం సంతృప్తికరంగా మీరున్న టర్మంలో 2 టర్మంలో కూడా శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అదృష్టం కలగడం నిజంగా నాకు చాలా సంతోషం. ఇవాళ ఆత్మీయ కలయిక గురించి చెప్తున్నాను కదా, అందరూ కూడా ఇంజనీర్లు, బాగా సమాజంలో సబ్జెక్ట్ ఉన్నటువంటి లాయర్లు, అలాగే వ్యాపారస్తులు, బిల్డర్స్, అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు టీం ఏదైనా ఉందనంటే ఆ టర్మంలోనే ఉందని చెప్పి నేను సంపూర్ణంగా కూడా మరొకసారి సంతోషంగా కూడా నిర్మిస్తున్నాను. మీరు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడు ఏమి వచ్చినా సరే నేను ఎప్పుడోతులుగా ఉంటానని చెప్పి మీకు తెలుసు. అలాగే మరొకసారి నేను సభాముఖంగా కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇందులో మీ సలహాలు, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో నెగ్గడానికి కూడా మీ సలహాలు
ఏమన్నా ఉంటే నాకు అందిస్తే తప్పనిసరిగా అవన్నీ కూడా తీసుకుని ముందుకి వెళ్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మమ్మల్ని పిలిచి మీరందరూ వచ్చేందుకు, మమ్మల్ని పిలిచినందుకు కూడా. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వారి వల్లనే ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేస్తే ఉద్యోగులు కాదని ప్రజా సేవకులు అని తెలిపారు. గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం 262 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. కరగబాడు సచివాలయానికి చెందిన బాలిన స్వామికి సేవావజ్ర అందజేయగా, సేవారత్న పొందిన బాదాలకుంటకు చెందిన విభిన్న ప్రతిభావంతుడు వాలంటీర్ పెద్దిరాజు స్టేజ్ కింద ఉండగా వారి వద్దకు వెళ్లి ఆయన్ను సన్మానించారు. అవినీతి వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను అందించడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వరుసగా 3వ ఏడాది వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేయటం ఎంతో సంతోషకరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందచేయాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను హోంమంత్రి అందజేశారు. అవార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కూడా ఎలా వస్తాయో మీకు తెలుసు. ఎలా వస్తాయి? మీ పనితనాన్ని గుర్తించారా, లేకపోతే మేమన్నా రికమెండ్ చేస్తున్నామా? పనితనం గుర్తించాను కదా. మీ సర్వీసెస్ ని గుర్తించే ఈ రోజున మీకు అవార్డ్స్ వస్తున్నాయి. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అవార్డ్స్ లో మీరు ఉండాలనే విధంగా మీరు పని చేయండి. ఓకేనా? పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారని, వారిపై ఉగ్రవాదుల దాడికి భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుందన్న ఇతివృత్తంతో మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రచార యాత్రలో భాగంగా గురువారం మిలిటరీ మాధవరం అనే ఊరిని సందర్శించిన అనంతరం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన స్థానిక షెల్టన్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కుటుంబాన్ని మరచి దేశంలో జీవిస్తున్న 130 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అన్నట్టుగా సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తున్న సైనికుల త్యాగాలను అందరూ గుర్తించాలని వరుణ్ తేజ్ పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్తో తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోందని వివరించారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించిందని, మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. పుల్వామా ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. పాకిస్తాన్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఆపరేషన్ని దృశ్య రూపంలో చూపించబోతున్నారు. ఈ మూవీలో ఎయిర్పోర్ట్ ఆఫీసర్గా, ఫైర్ ఫైటర్గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చిన వరుణ్ తేజ్ మీడియా వద్ద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుల్వామా దాడి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజున జరిగిందని, అందుకే ఈ సినిమాకి ఆపరేషన్ వ్యాలంటైన్స్ అని పేరు పెట్టినట్లు మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చారు. తాము ఈ కార్యక్రమాలు చేయాలన్న సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ తమ పెద్దలు సూచించిన నిర్ణయాల మేరకు తాము ముందుకు వెళతామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. రాజమండ్రికి మా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్ రావడం చాలా ఉత్సాహంగా ఉంది. మాకు ఇక్కడ వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడడం, కలవడం. ఇవాళ పొద్దున పక్కన మన మిలిటరీ మాధవరం అన్న విలేజ్కి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి రావడం రాజమండ్రికి, అంటే ప్రతి సినిమాకి కుదిరినంత సార్లు వస్తాం. మా అమ్మగారు ఊరు కూడా పక్కన నిర్దోల్ మాది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జ్ఞాపకాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇలా రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ మార్చ్ 1న నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అనే ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. బోత్ హిందీ, తెలుగు 2 భాషల్లో సినిమా షూట్ చేయడం జరిగింది. 2019లో పుల్వామా అటాక్ అని ఒకటి అయిందనమాట. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా డిస్ట్రిక్ట్లో. ఆ రోజు ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్
నేను ఒక పెద్ద పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు, సిఆర్పిఎఫ్ సోల్జర్స్. అందులో ఒక 40 మందిని ఒక మిలిటెంట్ బాంబ్, ఒక సూసైడ్ బాంబ్ లాగా వచ్చి ఢీకొని ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు. అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని. సో చాలాసార్లు ఏంటంటే జనరల్గా ఎన్నో టైమ్స్లో మన కంట్రీ పీస్ టైంకి మెయింటైన్ చేయాలి, ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలాసార్లు, ఎందుకంటే బికాజ్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్. కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న మన గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో వాళ్ళు చేసిన ఈ పనికి వాళ్ళకి సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి జరిగింది 12 రోజుల తర్వాత, పుల్వామా అటాక్ తర్వాత. సో దాంట్లో వెళ్ళి ఒక జైష్-ఈ మొహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని ఒక 350 నుంచి 400 మంది టెర్రరిస్ట్ వరకు న్యూట్రలైజ్ చేశారు. సో ఈ సన్నివేశం ఏంటంటే ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో, ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఆబ్వియస్లీ మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ మన నేవీలో కానీ ఎంతోమంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్, ఎంతో గొప్ప స్ట్రెంగ్త్, ఎన్నో గొప్ప కరేజ్ టేల్స్ వాళ్ళు ఉన్నాయి. అవి మళ్ళీ గుర్తించాలి, అవన్నీ జనాలకి ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది. ఇదే ఆ పుల్వామా అటాక్ ఇంకా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా అల్లి చాలా ప్యాషన్తో, అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు, మంచి ఫైట్, యాక్షన్, కామెడీలు కాకుండా టైం టు టైం మన అందరికీ మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా. అండ్ March 1 రిలీజ్ అవుతుంది. అండ్ ఐ హోప్ మా 2 తెలుగు రాష్ట్రాలకి, దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చుతుందని నాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి ప్రోత్సహించే ఒక బృహత్తర కార్యాచరణతో మిల్లెట్ ధాన్యానికి ఛాంపియన్గా ఉన్న ట్రూ గుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శ్రీనివాస్ నగర్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మిల్లెట్ ఆహార పదార్థాల స్నాక్ బ్రాండ్ లోగో పోటీ విజేతలకు ట్రూ గుడ్ సంస్థ అందిస్తున్న బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ ట్రూ గుడ్ సంస్థ ఎండి రాజు భూపతితో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ట్రూ గ్రూప్ సంస్థ నిర్వహించిన మిల్లెట్ స్నాక్ బ్రాండ్ లోగో పోటీలలో విజేతలైన విద్యార్థులను సత్కరించి బహుమతులు అందచేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 4గురికి ఒక్కొక్క ట్యాబ్, స్మార్ట్ వాచ్, ల్యాప్టాప్లను బహుమతులుగా అందించగా ప్రోత్సాహం అందించే క్రమంలో మెరిట్ సర్టిఫికేట్లను అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి బిడ్డ మానసిక పరిపక్వతతో సంపూర్ణ స్థాయి ఆరోగ్యంగా ఉండేందుకు గాను మంచి పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తోందని అన్నారు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల పిల్లలు ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. రాజు భూపతి మాట్లాడుతూ ట్రూ గుడ్ ఆర్ట్ కాంపిటీషన్ బ్రాండ్ వార్షిక కళా పోటీ మొదటి ఎడిషన్లో 5,000 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప ఫ్యాన్ అయిపోయాను, మంత్రిగా కాకుండా ముందే. ఎంచేదంటే ఆయన అసలు ఈ సమాజంలో పుట్టబోయే బిడ్డ నుండి పుట్టి ఎదుగుతున్న ప్రతి బిడ్డకి తన మెంటల్ స్టెబిలిటీ, సౌండ్ బాగుండాలి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. మనం కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం, లక్క చిక్కిపోయిన పిల్లలు అందరూ బాగానే పుడతారు. పుట్టేటప్పుడు తల్లికి పౌష్టికాహారంలో పోస్తే మైండ్ గ్రోత్ ఉండదు. మైండ్ గ్రోత్ లేని పిల్లలు బయటకు వస్తే సమాజంలో వాళ్ళ గ్రోత్ ఫిక్స్ అయిపోతుంది, అంతే. అలాగే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు.
ఇంటి దగ్గర ఎంతో కొంత ఆర్థికమైనటువంటి స్తోమత లేక తల్లిదండ్రులు వెల్ఫేర్ హాస్టల్స్లో వేస్తారు, కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లోనే వేస్తున్నారు. మనం అనుకుంటాం మనం హాస్టల్లో చదువుతున్నాం, హాస్టల్ అనే కాన్సెప్ట్ తీసేయండి. మీలో ఉండి క్రియేటివ్ స్కిల్స్ అంటే మీలో ఉండి ప్రతిభ ఎంతవరకు ఉందన్నది గుర్తించడానికి మేము ట్రూ గుడ్ లోగోని మిమ్మల్ని సొంతంగా చేసి మీరు గీమని చెప్పడం జరిగింది. కొన్ని వేల మంది 50 స్కూల్స్ ద్వారా 5,000 మంది పార్టిసిపేట్ చేశారు ఈ కాంపిటీషన్లో. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మేము పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం. అలాగే మీలో కొంతమంది చాలా అద్భుతంగా ఈ బొమ్మల ట్రూ గుడ్ లోగోస్ వేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది గుర్తించి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇస్తాం. అలాగే దీంట్లో ఈ మొత్తం 5,000 మందిలోని విన్నర్స్ 3 సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇన్ని రకాలు చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ ఊహాశక్తితో చాలా రకాలుగా వేశారు. ఈ అన్నింటినీ చూసుకుని 3 మేము 3 ప్యానల్స్ వేసి 3 సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రథమ బహుమతి మన వేలువేలు సార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేతలను ఆంధ్ర రత్న భవన్ సహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా చేసేందుకు రోడ్డుపై బైఠాయించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి ఇతరులను బలవంతంగా అరెస్ట్ చేసి బస్సులో పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సితో పాటు ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన జగన్ దాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వేలల్లో మాత్రమే తూతూ మంత్రంగా అది ఎన్నికల ముందు డిఎస్సి అంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణం మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తుందని హెచ్చరించారు. నేటి ఆధునిక యుగంలో మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం తాడితోట సంహిత డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ తోట రామకృష్ణ అధ్యక్షత వహించగా పివిబి సంజీవరావు అతిథులను ఆహ్వానించి తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సన్నాడి వెంకటేష్ మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాష అయినందుకు ఎంతో గర్వపడుతున్నారని, మన తెలుగు సంస్కృతి ఆచార సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలని, మన తెలుగు భాష అమ్మలాంటిదని, అమ్మలాంటి మన భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మన తెలుగువారు తెలుగులో మాట్లాడకుండా పరాయి భాషలో మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశిష్ట అతిథిగా హాజరైన జకంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, మేధావులు, తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూనాంబాదేవి, రమాదేవి, డాక్టర్ కర్రి రామారెడ్డి, దేశిరెడ్డి బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం భాషను ఉపాసన పట్టాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక గమ్యాన్ని నిర్దేశించడం ముందుకెళ్తుంది. మీ అందరికీ బహుశా రాజమహేంద్రవరం పేరు చెప్తే అంటే మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తయారు రాజమండ్రికే కారణం. రేపు పొద్దున సర్వీస్లో రావచ్చు, ప్రజాసేవ చేయొచ్చు, కానీ మనం ఏదైనా పట్టకుండా ఏదో భాష చెప్పారు ఈనేసామో చదివేసామని ఉంటుంది. ఇందాక పెద్దలందరం ప్రేరిస్తూ ఆఖరి మనమైతే అమ్మను, నాన్నను, అన్నయ్యను, తెలుగులో అందరం ప్రేరిస్తాం. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో గుండెకు పేస్ మేకర్ మార్పు కోసం సర్జరీ చేయించుకుని గురువారం ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. గన్ని కృష్ణకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రూరల్ నాయకులు గంగిన హనుమంతరావు, అర్బన్ అధ్యక్షులు రెడ్డి మణి, పార్టీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య,
కంటిపూడి శ్రీనివాస్, సంసాని ప్రసాద్, విశ్వనాథరాజు, రామినేని మస్తాన్ చౌదరి, చౌడిశెట్టి వెంకన్న, జక్కంపూడి అర్జున్, కేవి శ్రీనివాస్, రాయి అప్పన్న, కవులూరి వెంకట్రావు, ఉమామహేశ్వరరావు, షేక్ మదీనా, పెందుర్తి నాగమణి, దొరబాబు, నల్లం ఆనంద్, కంచిపాటి గోవింద్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శ్రీరామ్ నగర్లో ఉన్న నివాసానికి విచ్చేశారు. కాగా తన పేస్ మేకర్ సర్జరీ విజయవంతం కావాలని నగరంలో పలుచోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆకాంక్ష మేరకు పేస్ మేకర్ సర్జరీ విజయవంతమైందని, వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల విశ్రాంతి అవసరమని గన్ని పేర్కొన్నారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని అంతరాలను తగ్గించడం, పొత్తులను నిర్మించడం అనే థీమ్తో జరుపుకున్నామన్నారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అనేది నిరుద్యోగం, పేదరికం, లింగ అసమానత, మానవ హక్కులు, సామాజిక రక్షణ వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సమానత్వ హక్కు చట్టం ఆర్టికల్ 14, స్త్రీ బాలికలకు సంబంధించిన చట్టాలు, ఆస్తి హక్కు తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎం సందీప్, డిఎస్సిడబ్ల్యూ అండ్ ఈఓ పిఎస్ రమేష్, బీసీడబ్ల్యూ అండ్ ఈఓ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్లో పంపడం జరిగిందని, రేపటి నుంచే హాల్ టికెట్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెలగపూడి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, ఇంటర్మీడియట్ అధికారులు హాజరయ్యారు. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 52 పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొత్తం 41,304 మంది హాజరు కానుండగా వారిలో మొదటి ఏడాది 21,288 మంది, రెండవ ఏడాది 20,016 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఇంటర్మీడియట్కి 37,502 మంది, వొకేషనల్ కోర్స్ 3,802 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్స్ జారీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 1వ తేదీన మొదటి ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్స్, మార్చి 2వ తేదీ నుంచి రెండవ ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్సులకి పరీక్షలు ప్రారంభమవుతాయని, మార్చి 20వ తేదీ పరీక్షలు పూర్తవుతాయని తెలియజేశారు. ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారిని ఐ శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జేవిఎల్ సుబ్రహ్మణ్యం, జిల్లా వొకేషనల్ కోర్స్ అధికారి ఎన్ఎస్విఎల్ నరసింహం పాల్గొన్నారు. సంగీతపరమైన చిత్రాల ద్వారా తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన తపస్వి కె విశ్వనాథ్ అని హైదరాబాద్కి చెందిన సంస్కృత పండితుడు కాపవరపు కృష్ణమూర్తి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. సిపి బ్రౌన్ మందిరంలో జరిగిన విశ్వనాథ 94వ జయంతిలో కృష్ణమూర్తి అతిథిగా పాల్గొన్నారు. హీరోలకు మాత్రం క్రేజ్ ఉండే సమయంలో దర్శకులకు క్రేజ్ తీసుకొచ్చిన ఘనత విశ్వనాథ్ది మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, అతి సాధారణ వ్యక్తికి సైతం కె విశ్వనాథ్ సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసిన మహనీయుడని ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అధ్యక్షత వహించిన సన్నిధానం శాస్త్రి మాట్లాడుతూ, విశ్వనాథ్ దర్శకత్వంలోని స్వాతిముత్యం విజయోత్సవ సభలో విద్యార్థి దశలో ఉన్న తాను పాల్గొన్నానని, నగరానికి చెందిన ప్రముఖ గాయకుడు జిత్మోహన్ మిత్రా చొరవతో తనకి అదృష్టం అప్పట్లో లభించిందన్నారు. విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన తర్వాత తొలిసారి ఆయనను బ్రౌన్ మందిరమే సన్మానించిందని గుర్తు చేశారు. పలువురు విశ్వనాథ తైలవర్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో కాపవరపు సత్యనారాయణ, వసంత, నాగమణి, నాగశేషు, దేవులపల్లి శ్రీనివాస్, పద్మజ, వెంకట్రావు, జోగేష్, శ్రీమతి లక్ష్మి, జి భార్గవి, వి సౌందర్యవల్లి, ఐ లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బూరుగుపూడిలో మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్న మార్గాని భరత్రావు. వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రశంస.
యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి, సైనికుల త్యాగాలు గుర్తించాలని వరుణ్ తేజ్ పిలుపు. మిల్లెట్స్ ప్రోత్సాహంలో ట్రూ గుడ్ సంస్థ కృషి అభినందనీయం, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ చలో సెక్రటేరియట్, షర్మిల సహా కాంగ్రెస్ సీనియర్ నాయకుల అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.